ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ సదస్సుల్లో ఎండోమెంట్ పురస్కారాలు అనేటువంటివి సంవత్సరంకి ఒకసారి సదస్సు ప్రారంభోత్సవం రోజునాడు ఒక కమిటీ ఆఫ్ సైంటిస్ట్స్ అండ్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆ సంవత్సర కాలంలో ఆయా దేశాల్లో ఆయా డాక్టర్లు చేసినటువంటి కార్యక్రమాలు కానీ పరిశోధనలు కానీ అంటే శాస్త్ర సాంకేతిక సామాజిక వైద్య రంగాల్లో చేసినటువంటి కార్యక్రమాలని బేరీజు వేసుకొని సాధారణంగా ఒకరు లేక ఇద్దరికి ఈ ఎండోమెంట్ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ ఏడాది బెంగళూరులో జరిగినటువంటి 16వ అంతర్జాతీయ ఫిలసాఫికల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ ఫిలాసఫీ అండ్ యోగా అండ్ స్పిరిచువల్ సైన్సెస్ 13th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నాకు డాక్టర్ ఏ హడంగాల్ ఎండోమెంట్ పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారం అందజేసిన వెనుకున్నటువంటి నేపథ్యం ఏమిటంటే, నేను గత 4 దశాబ్దాలుగా వైద్య రంగంలోనూ సామాజిక రంగంలోనూ సాంకేతిక రంగంలోనూ రమారమి 150 పరిశోధనా పత్రాలని ప్రచురించాను. అంతేకాకుండా ఇటీవల కాలంలో అంటే ఈ ఎండోమెంట్ పురస్కారాన్ని రోజునాడు ఎండోమెంట్ లెక్చర్ ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం కూడా ఉంది. నేను ఫిలాసఫీ ఆఫ్ హెల్త్ అన్ ఎమర్జింగ్ ఇన్సైట్ ఇన్ 21st century అన్నటువంటి లెక్చర్ ఇచ్చాను నేను. అంటే ఆరోగ్యం 21st centuryలో ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి మానవుని యొక్క అంతర్దర్శనం ఎలాగా రోజు రోజుకి వికసిస్తుంది అన్న విషయం మీద నేను మాట్లాడాను. జనరల్గా హెల్త్ అంటే జబ్బులు లేకపోవడం మాత్రమే కాదండి. హెల్త్ అంటే సామాజికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, వేదాంతపరంగా ఉన్నటువంటి ఆరోగ్యాన్నే ఆరోగ్యం అంటాం. దాన్ని WHO వాళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్ అది. బట్ ఐక్యరాజ్యసమితి ఏం చెప్పిందంటే పాజిటివ్ హెల్త్ అని యాడ్ చేశారు ఒక కాంపోనెంట్ని. వాట్ ఈస్ దిస్ పాజిటివ్ హెల్త్? కొందరు చిన్న వయసులోనే 18-19 ఏళ్ళకే అస్తమానం నా కాలు పీకులండి, నా తలనొప్పి అండి, నా ఒళ్ళు పీకులండి, నాకు ఆకలి లేదండి, నిద్ర లేదండి అని ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా 20 ఏళ్ళకి 60 ఏళ్ళ యువకులు అనేటటువంటి వర్డింగ్లో కొందరు కనిపిస్తారు. అంటే దట్ ఈజ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అలా కాకుండా కొందరు ఉంటారు. మా బామ్మ ఉండేది, ఆవిడకి 75 ఏళ్ళు 80 ఏళ్ళు. ఎప్పుడైనా ఎలాగనో అంటే నాకే బ్రహ్మాండం ఉంది, నాకే సమస్య లేదు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడని చూస్తున్నాను, అంతేగాని నాకు చక్కగా జీర్ణం అయిపోద్ది, చక్కగా నిద్ర పడుతుంది, నా పనులు నేను చేసుకుంటాను. మరి మందులు వాడతామంటే నేనే మందులు వాడను. అసలు ఎందుకు మందులు వాడాలి నేను? మన శరీరంలోనే ఒక అగ్నిహోత్రం ఉంది, అంటే ఇన్నేట్ ఎనర్జీ అంటారు దాన్ని. ఆ ఎనర్జీ వల్ల మీరు పాజిటివ్గా ఆలోచించుకుంటే క్యాన్సర్ లాంటి జబ్బులైనా సరే తగ్గిపోతాయి. నాకేం లేదు, నా తగ్గిపోతుంది, నాకెందుకు అని అనుకోవాలి. అయితే ఎప్పుడైతే మీరు పాజిటివ్గా శరీరానికి సలహా ఇచ్చినప్పుడు కూడా జబ్బులు తగ్గడం లేదో అప్పుడు మాత్రమే నిజాయితీ గల వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకు నిజాయితీ గల వైద్యుడిని మాట్లాడుతున్నాను నేనంటే, ఈవేళ 2 దశాబ్దాలుగా వైద్య రంగం వ్యాపారం అయిపోయింది. జ్వరం కోసం హాస్పిటల్కి వెళ్తే 30,000 రూపాయలు ఫీజు జరుగుతుందని విన్నాను నేను చాలామంది దగ్గర. బిడ్డ సంచి ఆపరేషన్ అంటాం మనం, హిస్టెక్టమీ చేయించుకోవాలంటే 1,00,000 రూపాయలు అంటున్నారట. ఇలా అయితే మరి పరిస్థితి ఏంటి? ఎన్ని ఆరోగ్యశ్రీలు రానివ్వండి,
ఎన్ని ఇన్సిడెంట్స్లు రానివ్వండి, ఎక్కడో దగ్గర దీనికి ఒక అంటే ఫుల్ స్టాప్ అంటాను నేను. లేకపోతే జనం రోజు రోజుకి హాస్పిటల్స్ అంటే భయపడిపోతున్నారు. అది రాకూడదు. కాబట్టి ముందు మనలో మనకి పోషకాహారం తీసుకోవడం, నాకు అంతా మంచి జరుగుతుంది, నాకు తప్పకుండా నేను ఆరోగ్యవంతులుగా ఉంటాను నేనని చెప్పి ఆటో ఎంకరేజ్మెంట్ అంటాను దాన్ని. నేను ప్రోత్సహించుకోవాలి వారికి వారు. దిస్ ఈజ్ ద న్యూ కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ హెల్త్ నవ్ డేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ధ్యానం చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, మీరు నమ్మిన దేవుడిని ప్రార్థన చేయండి. రామానుజాచార్యులు వారు 120 ఏళ్ళు బతికారండి. అంటే నేను ఆలోచించాను, భక్తి అతనికి చాలా అంటే అమోఘన సిద్ధాంతం అయింది. అంటే ఈ భక్తి వల్ల అతను 120 ఏళ్ళు బతికాడా? ఈవేళ కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్యనే పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు ఒక ఆయనకి, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు. ఆయన 120 ఏళ్ళు. ఇది జరిగంతా ఒక 6 నెలలు అవుతుంది. సో విషయం ఏమిటంటే, ఏ వ్యక్తులైతే నా శరీరంలో ఆరోగ్యం బాగున్నదన్నటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉంటారో వారి ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రతి చిన్నదానికి కూడా భూతత్వంలో పెట్టుకొని డాక్టర్ని మార్చుకుంటూ 4 రోజులు హోమియోపతి, 3 రోజులు యునాని, 5 రోజులు నేచురోపతి, ఇంకా లేకపోతేనేమో భూత వైద్యుడికి వెళ్ళినటువంటి రోగులు మాత్రం వారి జీవితాంతం రోగాలతోనే ఉంటారు. కాబట్టి ఎవరైతే మై హెల్త్ ఈజ్ మై రైట్, నా ఆరోగ్యం నా హక్కు, నేను సరైన పోషకాహారం తీసుకుంటాను, వేళకి నిద్రపోతాను, ప్రతిరోజు కూడా 35 నిమిషాలు నేను వాకింగ్ చేస్తాను, నడుస్తాను, వ్యాయామం చేస్తాను అని ఎవరు అనుకుంటారో వారి జీవితంలో ఆరోగ్యం 3 పువ్వులు 6 కాయలు కాదండి, 3 పువ్వులు 60 కాయలకి కాస్తుంది. విద్యార్థి దశలో కూడా నేను ప్రజలకి చిన్న చిన్న సూత్రాల వల్ల వారి జీవితాలని బాగు చేయొచ్చని ఒక పరిశోధనలు చేశాను నేను. ఉదాహరణకి పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు, క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైఫ్. చేయక్కర్లే మీరు భోజనం చేసే ముందు, వాష్రూమ్కి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు 20 సెకండ్లు కడుక్కుంటే 10 రకాల జబ్బులు రావు. ఇది నేను మొట్టమొదట విశాఖపట్నంలో కూడా ఆ రోజుల్లో రామానుజులు అనుకుంటాను, ఆయన కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ ఉండేవారు. సుమారు ఒక 10,000 మంది విద్యార్థుల్ని వారిని అందరినీ స్వర్ణభారతి స్టేడియంలో అసెంబ్లీ చేసి వారికి ఈ సిద్ధాంతాన్ని చెప్పాను. కారణం ఏంటి, మీరు హ్యాండ్స్ వాష్ చేసుకుంటే తర్వాత కరోనా వచ్చిన తర్వాత మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోండి, శానిటైజర్ హ్యాండ్ వచ్చేవన్నీ కూడాను. బట్ నేను ఎప్పుడు చేశాను, నేను 1995-96 ప్రాంతంలోనే చేశాను నేను. మన కరోనా వచ్చింది ఇప్పుడు 2000లో మీరు. ఆ క్లీన్ హ్యాండ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ చాలామంది ఎవరుకుంటారు, నీళ్ళతో చేతులు కడుక్కుంటారు. ప్రయోజనం లేదండి, సబ్బుతో చేతులు కడుక్కోవాలి. కడుక్కుంటే అమీబియాసిస్ రాదు, అంటే ఏంటి, కడుపులో నొప్పి విరోచనాలు. బ్యాసిల్ డిసెంట్ రాదు, రక్త విరోచనాలు, నేల విరోచనాలు. న్యూమోనియా రాదు, ఊపిరిరానటువంటి దగ్గు, ఆయాసం. మెనింజైటిస్, బ్రెయిన్ పొరల్లో చీము పడడం, అది రాదు. స్వైన్ ఫ్లూ వ్యాధి రాదు, కరోనా వ్యాధి రాదు, పచ్చకామెరలు రావు, దురదలు రావు, కంజక్టివైటిస్ కళ్ళ రాదు, టైఫాయిడ్ రాదు. అంటే రమారమి 10 వ్యాధులు 10 పైసల్లో 500 ఖర్చు పెడితే రాదు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఈవేళ మీరు ఆ చేతులు కడుక్కోకుండా భోంచేసి, లేకపోతే ప్రయాణాలు ఎక్కడో డాబా దగ్గర ఆగి చేతులు కడుక్కోకుండానే తినేసేసి ఇంటికి వచ్చి కడుపులు నొప్పండి, విరోచనలండి, వాంతులండి అని హాస్పిటల్లో జాయిన్ అయితే అనవసరంగా వర్క్ హవర్స్ పోతున్నాయి, పని దినాలు తగ్గిపోతున్నాయి, ఆఫీస్ సెలవు పెట్టేస్తున్నారు. అనారోగ్యం వల్లేమో ఈ దేశంలో పేదరికానికి ప్రధాన కారణం అనారోగ్యం. ఆరోగ్యం బాగుంటేనే పేదరికం తగ్గుద్ది, ఆరోగ్యం బాగుంటేనే ధన సంపాదన జరుగుద్ది, ఆరోగ్యం పోషకాహారం ఉంటేనే వ్యక్తిలో వెల్త్ క్రియేట్ సృష్టి చేస్తాడు సంపదని. కాబట్టి
ఆరోగ్యం బాగుండాలంటే చిన్న చిన్న ఇటువంటి విషయాల మీద నేను చాలా సంవత్సరాలుగా నేను పరిశోధనలు చేస్తున్నాను. ఆ పరిశోధనల్ని సంఘంలో, సమాజంలో ప్రజల మధ్యకి తీసుకెళ్ళి వారికి చెబుతూనే ఉన్నాను. నా అదృష్టం ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లో అమోఘమైనటువంటి మార్పు వచ్చింది. రెవల్యూషనరీ చేంజ్ అంటే మామూలు మార్పు కాదండి. నాకు ఒక పెద్ద మనిషి చెప్తాడు, డాక్టర్ గారు నేను భోజనంకి వెళ్ళే ముందు మీరే నా కళ్ళ ముందు కనిపిస్తారండి, తప్పకుండా సబ్బుతో చేతులు కడగండి, నేను భోజనం చేయను, టిఫిన్ చేయనని. అలాంటి రిపోర్ట్లు నాకు, పాజిటివ్ రిపోర్ట్లు కొన్ని వందల మంది చెప్పిన రిపోర్ట్లు నాకు ఉన్నాయి. కాబట్టి దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ సొసైటీ ప్రొవైడెడ్ people who can inspire them, people who can inject them the right information at right time for a better society. పురస్కారాలు అనేటటువంటి వ్యక్తులని ప్రోత్సహించడానికి కొన్ని సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు, నోబెల్ అవార్డు నుంచి పద్మశ్రీలు, పద్మభూషణ్ వరకు కూడా ప్రజల్లో వ్యక్తుల యొక్క వారిలో చేస్తున్న కృషికి, అంటే ఒక మండుతున్నటువంటి నిప్పుకి మరి కొంచెం ఇంధనం వేస్తే ఆ నిప్పు ఎలాగ మండుతుందో అలా చేస్తున్నటువంటివే తప్ప వేరే ఏం కాదు. కాకపోతే జబ్బులు రావడం అనేది ఈవేళ కాదండి. ఒకప్పుడు ప్లేగు, యూరోప్ అంతా కోట్లాది మంది చనిపోయారు. మసూచికం, స్మాల్ పాక్స్ అంటాం మన పెద్దమ్మవారు. ఆ పెద్దమ్మవారు వస్తే అరిడాగుల మీద మనుషులను పడుకోబెట్టి లోయల్లో పడేసేవారు. ఈవేళ కూడా పిచ్చుకొక్క కాడికి సరైన వైద్యం అందచిపోతున్న కేసులు సంవత్సరానికి 45 నుంచి 50 ఉన్నాయని చెప్పి తాజా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా పచ్చకావిర్లు, వేలాది మంది పచ్చకావిర్లు వచ్చి, నాకు బాగా గుర్తు 1964లో ఢిల్లీలో లక్షలాది మంది మంచినీరు వెళ్తున్నటువంటి పైపు, తర్వాత ఇంట్లో వాడినటువంటి మలమూత్రాలు విసర్జనతో వాడినటువంటి నీరు అంటాం మనం, అంటే డ్రైనేజ్ పంపు, ఆ రెండు క్రాస్ అయినప్పుడు ఈ డ్రైనేజ్ పంపుకున్నటువంటి బ్రేక్ వల్ల, ఆ మంచి పంపుకున్నటువంటి బ్రేక్ వల్ల మంచి పంపు వాటర్లోకి ఈ డ్రైనేజ్ వాటర్ వెళ్ళిపోయి లక్షలాది మంది హెపటైటిస్ ఈ అనే జబ్బుతోని, అంటే పచ్చకవర్లో ఒక రకం అది, దానికి గురైపోయారు. కాబట్టి వ్యాధులు రాకపోవడం అనేటటువంటిది జరగదు, వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఎందుకని? సృష్టిలో మ్యుటేషన్ అనేది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియ వల్లే మనం ఒకవేళ మానవ జనరేషన్ సిద్ధాంతాన్ని నమ్మితే, మొదట్లో మరి కోతి రూపంగా ఉన్నటువంటి వాడు తర్వాత కాలంలో మనిషిగా మారాడనేటువంటి సిద్ధాంతం రావడానికి కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా మ్యుటేషన్కి వేరే వేరే పేర్లు ఇవి. అలాగే ఈవేళ మనిషి కూడా గ్రీడీ అయిపోయాడు, పిసినారి అయిపోయాడు మనిషి. కుక్క వస్తే కుక్క కనీసం ఆహారం పెట్టట్లేదు, ఆకలితో ఖర్చేస్తుంది అందరిలో. అది అదే కాదు, మనిషి ఎలాంటికి తయారయ్యేటంటే ఈవేళ తన సౌఖ్యం, తన సులభమే తప్ప తన పరిశుభ్రం ఉండాలనే ఆలోచన కూడా లేకుండా భూ వాతావరణానికి, భూమి యొక్క వేడి పెంచడానికి కూడా మనిషి కారణం అవుతున్నాడు. ఇదే పద్ధతిలో భూమి వాతావరణం వేడి పెరిగితే రానున్న రోజుల్లో 3 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుందట, సముద్రాలు పొంగుతాయి, మంచు పర్వతాలు కరిగిపోతాయి, మన విపత్తు వస్తుంది. కాబట్టి ప్రకృతిని మీరు ఎప్పుడు కూడా రక్షించాలి, అప్పుడే ప్రకృతి మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రకృతిని మీరు ఎప్పుడైతే శిక్షిస్తారో ప్రకృతి మనల్ని భక్షిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిరంతర ప్రాసెస్ ఇది. హెల్త్ ఎమర్జింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆరోగ్యం కాపాడుకోవడం కంటిన్యూస్ ప్రాసెస్, భూ వాతావరణం కాపాడడం కంటిన్యూస్ ప్రాసెస్. ఏది కూడా ఆగకూడదు, నిరంతరం మనం చేసుకెళ్తుంటేనే జరుగుద్ది. మాలాంటి వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా సమాజంలో రుగ్మతలు లేకుండా, సమాజంలో బాధలు లేకుండా, సమాజంలో వ్యాధులు లేకుండా, సమాజంలో ఆరోగ్యం రావడం గురించి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఈవేళ మనం, ఒకప్పుడు 45 ఏళ్ళకే మనిషి చనిపోయేవాడు, ఈవేళ 75 ఏళ్ళు మనిషి జీవిస్తున్నాడు భారతదేశంలో. అంటే జీవన ప్రమాణం పెరిగింది, వ్యాక్సిన్స్ వచ్చాయి, తర్వాత పరిశుభ్రత మీద కూడా దృష్టి పెరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ డ్రగ్స్, మందులు వాడడంలో చాలా తప్పు జరుగుతున్నాయి. అనవసరంగా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. దానివల్ల కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త పురుగులు, అంటే బ్యాక్టీరియా పుట్టుకొస్తున్నాయి. ఈ విషయంలో తప్పకుండా ప్రజల్లో అవగాహన పెరగాలి. ఎవరో వచ్చేది చేస్తారని కాదు,
మనకు మనం ఆలోచించుకొని మన ఆరోగ్యం గురించి, మన సమాజం గురించి, మన కుటుంబాల గురించి, మన దేశం గురించి కృషి చేస్తారని ఆశిస్తున్నాను నేను.